ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. దావీదు ఈ కీర్తన రాసినట్లుగా పైన మనం చూస్తున్నాం. దావీదు ఆ దినాల్లోనే తన నీతికి దేవుడే ఆధారము అనేటువంటి విశ్వాసాన్ని తను డిక్లేర్ చేసుకుంటున్నాడు. నా నీతికి ఆధారముగు దేవా. కనుక మన అందరి నీతికి ఆధారం ఎవరు? దేవుడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దాని గురించినటువంటి వివరణ అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో ఇచ్చాడు. అయితే పాత నిబంధనలు ఉన్న వాళ్ళు కూడా దేవుని యొక్క నీతిని వారు ఎలాగా పొందుకోగలరో వారు గ్రహించగలిగారు. కొంతమంది మాత్రమే. దేవుని ఆత్మ కలిగిన వారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక దావీదు కూడా తన యొక్క నీతికి దేవుడే ఆధారము. నేను నీతిగా జీవిస్తున్నాను, లేకపోతే నేను నీతి పొందుకున్నాను అంటే దానికి ఆధారం ఎవరు? దేవుడే అని చెప్తూ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన. దావీదు జీవితంలో ఒక ప్రార్థన అంశం కోసం ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించినప్పుడు 2 మాటలు ఎత్తాడు. ఏంటంటే, ఒకటి, నా నీతికి ఆధారం నీవే. కనుక ప్రార్థన చేసేటప్పుడు మన నీతికి ఆధారము దేవుడే అని మనం ఒప్పుకోవాలి. రెండవది, గతంలో దేవుడు చేసిన వాటిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ఇరుకులో నాకు విశాలత కలుగు చేసావు. ఈరోజు నేను విశాలతలో నేను జీవిస్తున్నానంటే గతంలో నేను జీవించినటువంటి ఆ ఇరుకైనటువంటి జీవితంలో నుంచి నాకు విశాలత నీవే కలుగు చేసావు అని తను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. కనుక మొదటగా నా నీతికి ఆధారం నీవే అంటున్నాడు. నేను ఇప్పుడు మొరపెడుతున్నాను. మొరపెట్టక మునుపు ఏం చేస్తానంటే, గతంలో నువ్వు నాకేం చేసావు? ఇరుకులో నాకు విశాలత కలుగు చేసావు. కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నప్పుడు గతంలో దేవుడు మనకి ఏం చేశాడో మేలులను బట్టి కూడా వాటిని బట్టి దేవుడిని స్తుతిస్తూ వాటిని జ్ఞాపకం చేస్తూ దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. కనుక దావీదు ప్రార్థించేటువంటి విధానం మనం నేర్చుకుంటే మన ప్రార్థనకు త్వరితముగా దేవుని సన్నిధిలో ఉత్తరం వస్తుంది. హల్లెలూయా. కనుక మనము ఈ విధముగా ఎందుకు కీర్తనలు లేకపోతే బైబిల్ మనం చదువుతూ ఉండాలంటే, అది చదువుతూ ఉంటున్నప్పుడు మనం వాటిని చూసుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇప్పటికీ కూడా చాలామందికి ప్రార్థన చేయడం రాదు. వారు ప్రార్థన చేస్తుంటే అసలు వాళ్ళకి బైబిల్ చదవట్లేదని తెలిసిపోద్ది వెంటనే. ఎందుకంటే వారు మానవ సంబంధమైనటువంటి జ్ఞానముతో మాట్లాడుతుంటారు. ప్రభువు కూడా మత్తయి సువార్తలో ఆయన చెప్పాడు, మీరు విస్తరించి మాట్లాడటం వలన మీ ప్రార్థన వినబడుతుందని అనుకోవద్దు అన్నాడు. అంటే మన బాధలు చెప్పి లేకపోతే మన యొక్క ఐడియాలజీ లేకపోతే మనకున్నటువంటి విధానంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనుకోవద్దు. దేవుడు ప్రార్థనకు ఒక ప్యాటర్న్ ఉంచాడు. ఆ ప్రార్థన ప్రకారముగా ఆ యొక్క విధానంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు పరలోకము నుండి నాకేం ఇస్తాడు? ఉత్తరం ఇస్తాడు. చూడండి 3వ వచనంలో అదే అంటాడు. 2వ భాగంలో చూడండి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భక్తులందరికీ ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే, నేను మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. హలో, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. మీరు మొరపెడితే మీకు మీరే చెప్పుకోండి, నేను మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి ధన్యత ఏదంటే అదే మనకుంది. అదే మనకు అతిశయం. హల్లెలూయా. నేను యెహోవాకు మొరపెడితే ఆయన ఆలకిస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, ఆ నిశ్చయిత ఉన్నవాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా అన్ని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. ఆమేన్. మనకు ఉండవలసిన ధైర్యం ఏంటంటే మిగతా దేన్ని బట్టి కాదు, నేను మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? ఎన్నోసార్లు చెప్పాడు తెలుసా? 3వ కీర్తనలో కూడా చెప్తాడు. చూడండి 4వ వచనం చూడండి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి నేను మొరపెడితే దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు. ఇంకా అంతకు మించి కాన్ఫిడెన్స్, అంతకు మించిన ధైర్యం లోకంలో ఏది మనకు అవసరం లేదు. హల్లెలూయా. మనకు అవున్నాయి ఇవున్నాయి ఇవన్నీ పక్కన పెట్టండి. నేను మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. కనుక 2వ వచనం మరల చదువుతున్న 4వ కీర్తన, నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు. చూడండి, దేవుని యొక్క గౌరవాన్ని ప్రియమైన వారులారా
అవమానముగా మార్చడం. నిన్నటి దినాన్ని కీర్తనలో నిర్గమాకాండంలో నాకు వచనాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు పరిశుద్ధుడు అని 19వ అధ్యాయంలో ధ్యానం చేసినప్పుడు మాట్లాడుకున్నాం. 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తనకు దగ్గరికి రాకమునుపు ఏం చేయమంటాడంటే చూడండి 24వ అధ్యాయం నిర్గమాకాండం 24వ అధ్యాయము మొదటి వచనం చదువుతాను చూడండి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దల్లో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున ఏం చేయాలట? సాగిలి పడ్డం అంటే దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నువ్వు నాదాబు అబీహు వీరందరూ కూడా అహరోను అందరూ వచ్చి ఏం చేయాలి? దూరమున నిలిచి ఏం చేయమన్నాడు? సాగిలి పడండి. ఎవరికి? దేవునికి సాగిలి పడాలి. మనం నిన్న దినాన్ని కూడా నాకు చెప్తున్నాడు, అది చాలా భయం కూడా అనిపించింది. దేవుని విషయాల్లో మనం ఎలా ఉంటాం? చాలా లైట్ తీసుకుంటాం. ఈ మధ్య ఆ మాట ఎక్కువగా వాడతారు, లైట్ తీసుకో అంటారు కదా. ఏంటి? లైట్ తీసుకో అంటారు. అన్నీ లైట్ తీసుకో. మీరు ఏమైనా లైట్ తీసుకోండి, దేవుని విషయాలకు వచ్చేసరికి ఏం చేయొద్దు? లైట్ తీసుకోకూడదు. దేవుడు అంటున్నాడు, నా దగ్గర రాకముందు మీరు ఆ దూరంలో నిలిచి ఏం చేయమంటున్నాడు? సాగిలి పడండి అంటున్నాడు. అబ్రహాం సాగిలి పడ్డాడు. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఉంటుంది. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలి పడ్డారు. 24 పెద్దలు, 4 జీవులు, పరలోకంలో ఉన్నవా ఆ దూతలందరూ కూడా సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట ఏమయ్యారట? సాగిలి పడ్డారట. మీరు అది 5వ అధ్యాయము 13వ వచనం కూడా చెబుతున్నాను చూడండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము ఆయన అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసనుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును కలుగును గాకని ప్రభావములు యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అందరూ ఏం చేస్తున్నారట? పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా కూడా, వాళ్ళు మాత్రమే కాదు, భూలోకమందును భూమి కిందను సముద్రం ఉన్న ప్రతి సృష్టము కూడా వారు చెప్తుంటే వాళ్ళందరూ ఏం చేశారట? సాగిలపడి నమస్కారము చేశారట. అంటే అక్కడ నా గౌరవము, దేవుడు అన్నాడు, నా గౌరవమును మీరేం చేస్తున్నారు? అవమానముగా మారుస్తున్నారు. వ్యర్థమైన వాటిని మీరేం చేస్తున్నారు? వెతుకుతున్నారు. వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలను కూడా దేవుని విషయాలకు వచ్చేసరికి లైట్ తీసుకోకూడదు. దేవుడు అంటున్నాడు, మీరు ఆ దూరములోనే మీరేం చేయండి? సాగిలపడండి. దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం సాగిలపడాలి. అంటే దేవా నీవే సమస్తమైన మహిమకు ఘనతకు అర్హుడు అని చెప్పి పరలోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన ఎదుట సాగిలపడి దేవుని ఏం చేస్తున్నాయట? ఆరాధిస్తున్నాయి. దేవుని మనము అంతగా గౌరవించాలి. మన జీవితాల్లో దేవుని విషయాలు లైట్ తీసుకోకూడదు. దేవుని మనము అంతగా ఘనపరచాలి, హెచ్చించాలి, మహిమపరచాలి. హల్లెలూయా. దానికి ముందు వారం పరిశుద్ధత గురించి కూడా ధ్యానం చేసినప్పుడు దేవుడు ఏ వ్యక్తి కూడా ఆ పర్వతాన్ని ముట్టకూడదు అన్నాడు. పర్వతాన్ని ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఆ ఒక మేరను ఏర్పరిచి, ఒక బౌండరీని ఏర్పరిచి, అది దాటి ఎవరు కూడా ఏం చేయకూడదు? రాకూడదు. ఎందుకంటే నేను ఆ పర్వతం మీదకి రాబోతున్నాను, ఏ మనుష్యుడు కూడా, జంతువు కానీ ఆ యొక్క పర్వతాన్ని ముట్టకూడదు. ఎవరైనా ముడితే వారు ఏమవ్వాలి? వారికి మరణశిక్ష విధించాలి అన్నాడు. ఎందుకంటే దేవుడు ఎంతో పరిశుద్ధుడు. మానవుడు దేవుని ఏం చేయలేడు? సమీపించలేడు. ఆ పాపముతో దేవుని ఏం చేయకూడదు? తాకకూడదు. గనుక ఎవ్వరూ కూడా రావద్దు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడాను చెప్తూ మరి హెబ్రీ పత్రికలో ఉన్న విషయాలు చెప్పాం. అలాంటి ఆ పరిస్థితిలోంచి దేవుడు మనల్ని ఆయన సన్నిధికి రావడానికి యేసుక్రీస్తు ద్వారా యాక్సెస్ ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుని సమీపించడానికి మనుషులకు ఏం లేదు? యాక్సెస్ లేదు. దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఆ దూరమునే ఉండండి అన్నాడు, దగ్గర రావద్దు. కానీ కొత్త నిబంధనలో మనకి దేవుడు ఆయనను సమీపించడానికి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు నామము ద్వారా, యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా దేవుడు మనకి ఏం చేశాడంటే ఆ తెరను తెరిచి
ప్రభు యొక్క సన్నిధిలోనికి మనలందరినీ కూడా సమీపముగా రావడానికి యాక్సెస్ ఇచ్చాడు. హల్లెలూయా. కనుక పాత నిబంధన చదువుతున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా దేవుని మనుషులు సమీపించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వచ్చి తండ్రికి పిల్లలమైనటువంటి మనకును మధ్యలో సమాధానపరిచి, ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రక్తం ద్వారా మనలందరినీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభు మనల్ని చేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనమందరమును కూడా ఆయన గౌరవాన్ని ఏం చేయకూడదట, లైట్ తీసుకోకూడదు. యేసుక్రీస్తు వచ్చాడు, సమాధానపరిచాడని లైట్ తీసుకోకూడదు. ఆయన గౌరవాన్ని ఏం చేయకూడదు, అవమానముగా మార్చకూడదు. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని అన్నింటినీ మన జీవితంలో తీసేసుకోవాలి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనమందరమును కలిసి దేవునిని మనము ఆరాధించాలి. లాస్ట్ 7వ వచనం చదివి నేను ముగిస్తాను. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రియదేవుని బిడ్డలారా, ధాన్యము ద్రాక్షారసము. ప్రియదేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మరి ప్రజలకు ఉన్నటువంటి ఆస్తి ఏంటంటే మరి ఈ యొక్క పశువులు, అలాగే ప్రియదేవుని బిడ్డలారా మరి ధాన్యము, ఆ పొలములు, పంటలు, అవే వారికి ఐశ్వర్యం. వారికి అవి విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు. హల్లెలూయా. దేవుని అలా గణపరిచే వారికి లోకంలో మనుషులకు డబ్బు, ఐశ్వర్యము, ఘనతలు, పేరు, ప్రఖ్యాతలు ఉన్నప్పుడు వారికి వచ్చేటువంటి ఆనందము కంటే అధికమైన సంతోషము దేవుడు మన హృదయంలో ఇస్తాడు. హల్లెలూయా. మనుషులు వాటన్నిటిని ఎందుకు చేస్తారు అంటే, పదవులు, ప్రఖ్యాతలు, ఆస్తులు, అంతస్తులు దేనికోసం అంటే సంతోషంగా ఉండడానికి. అవి లేకుండా కూడా దేవుడు సంతోషంగా జీవింపచేస్తాడు. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. అవి లేకపోయినా దేవుడు మనకేమిస్తాడు, మన హృదయంలో అధికమైన సంతోషమును దేవుడు పుట్టిస్తాడు. అలాంటి అధికమైన సంతోషముతో మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం.